హలో గైస్, వెల్కమ్ టు బీపీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. ఎపిసోడ్ 12 అనమాట. సో ఫస్ట్ నిన్న ఎండ్ అయింది కదా, కాలచక్రం ఆ టాస్క్ ఎండ్ అయింది కదా. ఇంకా అదే అయిపోయింది. బర్నీ గారు ఇమాన్యువల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమాన్యువల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమాన్యువల్ అంటాడనమాట, మంచి గేమ్ ఒకటి పడితే ఇంకో 2 గేమ్స్ ఉంటాయి, ఒకటి పడితే చాలు గెలిచొచ్చు అన్నట్టుగా అంటూ ఉంటాడు. ఇంకా నార్మల్గా ఇక్కడ ఎవరు రితు అని తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీజ డీమన్ పవన్ అడుగుతారంట. అంటే డీమన్ పవన్ ఒకవేళ కెప్టెన్ అయ్యి తనకి సేవ్ చేసే పవర్ ఇస్తే, అంటే నామినేట్ అయిన వాళ్ళలో నుంచి సేవ్ చేసే పవర్ ఇస్తే ఎవరిని సేవ్ చేస్తావంటే శ్రీజ అని చెప్తారంట. ఇప్పటికైతే శ్రీజ అని చెప్తాడంట. ఇప్పటికీ అయితే ఏంటంటే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీజ ఇప్పుడు గేమ్ ఒక 60 days అయిన తర్వాత ఆ తర్వాత ఎవరైనా క్లోజ్ అవ్వచ్చు, సో వాళ్ళని సేవ్ చేయాలనుకోవచ్చు, అట్లా చెప్తాడంట. సో ఇక్కడ డిస్కషన్ వచ్చింది. ఇక్కడ వీళ్ళ 4 మీటింగ్ పెడతారనమాట. ఎవరు? పవన్ కళ్యాణ్, డీమన్ పవన్, తనూజ అండ్ రితు చౌదరి. ఇంకా అప్పుడు తనూజ అంటది డీమన్ పవన్తో, నేను రితు అయితే నువ్వు రితునే సేవ్ చేస్తావు కదా అని అంటది. అండ్ పవన్ కళ్యాణ్ కూడా రితునే సేవ్ చేస్తాడన్నట్టు అంటది తనూజ. అంటే డీమన్ పవన్ ఏమంటాడు, నువ్వు కూడా మరి మా ఇద్దరిలో నువ్వు వాడినే సేవ్ చేస్తావు కదా, అంటే పవన్ కళ్యాణ్నే సేవ్ చేస్తావు కదా అన్నట్టు అంటాడు. ఎందుకు అంటే హ్యామర్ నీకు చెప్పానా నేను అన్నట్టు అంటది. అంటే నువ్వు హ్యామర్ వాడికే ఇచ్చావు కదా అని, అంటే ఫస్ట్ టాస్క్లో ఎవరన్నా నామినేట్ చేసి హ్యామర్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చిందంట. సో పవన్ కళ్యాణ్కి ఇస్తావు అన్నట్టు అంటారు డీమన్ పవన్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, నేను రితునే సేవ్ చేస్తా, ఎందుకంటే నువ్వు ఫస్ట్ సేవ్ అయ్యావు ఈ వీక్ అన్నట్టు అంటాడు. ఫస్ట్ సేవ్ అయింది అది అందరికీ తెలుసు. ఫస్ట్ సేవ్ అంటే వాళ్ళు ఆర్డర్ ప్రకారం సేవ్ చేయరని వాళ్ళ సీజన్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. అది మినిమం బేసిక్ థింగ్. ఫస్ట్ సేవ్ చేశారు కాబట్టి ఫస్ట్ తనకు ఓట్స్ ఎక్కువ పడి ఉంటాయని అనుకున్నట్లు అయి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు నిజంగా అట్లా అనుకుంటే కనుక తను బిగ్ బాస్కి రావడమే వేస్ట్. ఒకవేళ తను ఈ అజంప్షన్తో వచ్చి ఉంటే, ఖచ్చితంగా ఆ అజంప్షన్తో రారులేండి, అందరికీ తెలుసు అక్కడ దాని ప్రకారం చేయరని సేవ్. సో అది అలా కాకుండా, అంటే అది ఆ రీజన్ అలా చెప్పుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అయినా అదంతా ఫన్నీగా జరిగింది రండి, నేను మరీ సీరియస్గా చెప్పేస్తున్నాను. ఇంకా తనుజ గారు కొంచెం ఫీల్ అయ్యి వెళ్ళిపోతా ఉంటే, పవన్ కళ్యాణ్ అలిగావా చిట్టి చిలక అన్నట్టు ఏదో పాట పాడుతూ ఉంటే, ఇంకా తర్వాత మళ్ళీ ఇమాన్యువల్ దగ్గరికి వెళ్తారు తనుజ గారు, ఇమాన్యువల్, మనీష్. అప్పుడు మనీష్ అంటాడు, అయిపోయిందా మీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? మనీష్ ఇమాన్యువల్ అంటారు ఇద్దరిలో. ఇక్కడ ఇంత ప్లేస్ పెట్టుకొని ఆ మూలకెళ్ళి మాట్లాడుకుంటారు ఏంటన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. మనీష్ అన్నట్టున్నాడు ఇందాక అది రౌండ్ టేబుల్ అని, ఇది ఇమాన్యువల్ అంటాడు ఆ మూలకెళ్ళి మాట్లాడుకుంటారు ఏంటంటే, రితు అని దీని ప్రాబ్లం ఏంటి, నేనే తనని పిలిచాను, తనుజ నాతో మాట్లాడద్దు అంటే నేను మాట్లాడను, తను నాతో మాట్లాడకూడదు అనుకుంటా అన్నట్టు రితు ఎందుకు సీరియస్ అయ్యారు అనుకున్నా ఇక్కడ. అంటే ఇమాన్యువల్ మామూలుగా అడుగుతాడు, మీరు మాట్లాడుకుంటున్నారు కదా అన్నట్టు రితు అర్థం చేసుకుంటారు, మీరు 4 కలిసి గ్రూప్గా మాట్లాడుకుంటున్నారు కదా అన్నట్టు అర్థం చేసుకున్నట్టున్నారు. ఇంకా ఆమెకు కోపం వచ్చినట్టుంది. ఇట్లా తర్వాత మళ్ళీ ఇమాన్యువల్ అను తనుజ బెడ్రూమ్లో డిస్కస్ చేసుకుంటారు. ఇలా డిస్కషన్ అయిందని తనుజ చెప్తారు, నన్ను రితులో వాళ్ళు రితునే సేవ్ చేస్తామన్నట్టు చెప్పారు, నేను రితు ఉంటే నువ్వెవరిని సేవ్ చేస్తావు అన్నట్టు అడిగిద్దామా, ఇమాన్యువల్ని అడిగిద్ది. నేనైతే పర్ఫార్మెన్స్ బట్టి చేస్తానమ్మా, ఇద్దరిలో ఎవరిది బాగుంటే అటు వాళ్ళది చేస్తా అన్నట్టు చెప్తే నువ్వు కూడా రితునే చేస్తావు అంటే, అలా కాదు, అలా ఏం లేదంటే నువ్వు నన్ను సేవ్ చేయవు అట్లేమంటుంటే, చేస్తాను అంటే లేదు నువ్వు
చేసేవాడివైతే చెప్తావు, ఇమీడియట్గా చెప్తావు, నువ్వు చెప్పమంటే ఆలోచిస్తున్నావు అంటే లైక్ ఇప్పుడు నా మీద గొడవ పడతావేంటివి, మీరందరూ ఏదేదో మాట్లాడేసుకొని వచ్చి ఇదేంటి నా మీదకి వస్తావు అన్నట్టు అంటాడు. ఇది ఒక యాంగిల్లో చూస్తే మనం మామూలుగా మనం ఎవరికన్నా క్లోజ్ అయితే వాళ్ళు మనల్ని చూస్ చేసుకోవాలని అనుకుంటాం. అది ఎవరైనా బేసిక్ హ్యూమన్ అలానే థింక్ చేస్తారు. సో తనుజ గారు ఫీల్ అయిన దానిలో కొంచెం ఓకేలే అనిపించింది, అంత తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అసలు వీళ్ళందరూ కూడా లోపలికి వస్తారు. ఈలోపు ఇమాన్యువల్ అనమాట, నిన్ను అడగగానే నువ్వు కరెక్ట్గా చెప్పాలి కదా, నిజంగా నీకు సేవ్ చేసే ఉద్దేశం ఉంటే అన్నట్టు తనుజ గారు గొడవ పడతారు. నువ్వు అడగగానే ఆలోచిస్తున్నావు, నీకు అసలు అలా లేదు అన్నట్టు అంటారు. సో అసలు ఆ బటర్ఫ్లై కాడికి ఎవరు వెళ్ళమన్నారు, వెళ్ళాక ఈ క్వశ్చన్లు ఏంది, అసలు ఈ క్వశ్చన్ అడిగిన పెద్ద మనిషి ఎవరు, ఈ టాపిక్ తీసుకొచ్చిన పెద్ద మనిషి ఎవరు నాకు తెలియాలన్నట్టు అంటారు. వాళ్ళ ముగ్గురు కూడా లోపలికి వస్తారు. రితు, డీమన్, పవన్ కళ్యాణ్ లోపలికి వచ్చినప్పుడు ఇట్లా అంటాడు ఇమాన్యువల్, ఈ క్వశ్చన్ ఎవరు రేజ్ చేశారు అన్నట్టు. ఇంకా పవన్ కళ్యాణ్ని తనుజ తమ్ముడు అటెల్ కూర్చో అన్నట్టు అంటారు. అంటే అదే సేవ్ చేస్తా అనలేదని కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇమాన్యువల్ని నువ్వు అటు వెళ్ళన్నానో ఏదో అంటాడు. దానికి ఇమాన్యువల్ ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు. అంటే అది ఏమో మరి ఆయన అన్నది అలానే వినిపించింది నాకైతే. నెక్స్ట్ మళ్ళీ టాస్క్లోకి వచ్చింది. ఇప్పుడు ఓనర్స్కి ఏమో 3 hours ఉంటుంది, టెనెంట్స్కి ఏమో 6 hours ఉంటుంది టైమర్. ఇక్కడ ఏంటి ఒక గేమ్, ఫస్ట్ అయితే తెలుగు మాట్లాడట్లేదని బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడనమాట. ఆడియన్స్కి కూడా చిరాగ్గా అనిపిస్తుంది. తెలుగు రాని వాళ్ళే తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు మాట్లాడట్లేదు. మేబీ మనీష్నేమో అనుకున్నా నేను. ఇంకా ఓనర్స్లో నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. కెప్టెన్ కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారనో ఏదో అంటారు. అప్పుడు సంజన గారు నా మాట వినట్లేదు బిగ్ బాస్ అన్నట్టు అంటారు. సో ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఇంకో 2 గంటలు పెరుగుతుంది ఓనర్స్కి, టెనెంట్స్కి ఏమో 1 hour పెరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఒక టాస్క్ పెడతారు. ఇద్దరు ఓనర్స్ సపరేట్గా, టెనెంట్స్ సపరేట్గా, ఇద్దరు సపరేట్ గేమ్ అనమాట. అంటే ఎవరు కలవరు, ఎవరు వేరే వేరే రూముల్లో పెడతారు ఇద్దరికి. సో ఇద్దరు ఏంటంటే ఇద్దరి దగ్గర బజర్ ఉంటుంది. ఇద్దరు కొడితే ఇద్దరికి 1 గంట పెరిగిద్ది. ఎవరు కొట్టకపోతే 1 గంట తగ్గిద్ది. ఎవరో ఒకళ్ళే కొట్టారంటే ఇద్దరిలో వాళ్ళది ఆ టైమర్ అనేది 0కి వెళ్ళిపోయిద్దంట. సో ఇక్కడ 2 టీంలు కొడతారు. 2 టీంలు కొట్టడం కూడా అదేంటి తెలివైన పని అన్నమాట. ఎందుకు అంటే కొట్టకుండా కొడితేనే మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ. మనం కొట్టామనుకోండి, అవతల వాళ్ళు కొట్టకపోతే టోటల్గా 0 అయిపోయిద్ది. మనం కొట్టకుండా ఉన్నామనుకోండి, అవతల వాళ్ళు కొడితే వాళ్ళకి 0 అయిపోయిద్ది. సో కొడితేనే బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు టెనెంట్స్కి అయితే కొట్టడమే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే ఓనర్స్ రిస్క్ తీసుకోవచ్చు, రిస్క్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకు, వాళ్ళకి ఆల్రెడీ తక్కువ టైం ఉంది. 1 గంట పెరిగినా ప్రాబ్లం లేదనుకొని ఖచ్చితంగా వాళ్ళు కొడతారు ఓనర్స్. వాళ్ళకి ఏంటి పెరిగితే 1 గంట, లేకపోతే 0కి వెళ్ళిపోయింది. ఓకే, సో రిస్క్ తీసుకోవాలని అనుకుంటారు ఓనర్స్. సో వాళ్ళు కొడుతున్నప్పుడు ఈ టెనెంట్స్ కొట్టుకుంటున్నారు అనుకోండి, అనవసరంగా వాళ్ళకు పాయింటే ఉంది, టాస్కే గెలిచేస్తారు కదా. సో ఇక్కడ ఇద్దరు తెలివిగా బిహేవ్ చేశారు. 2 టీంలు కొట్టారు. కొట్టాక ఇద్దరు బజర్ కొట్టాక ఫోన్ చేసి మాట్లాడుకోవాలన్నమాట. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్లో మేము కొట్టలేదు, మీరు కూడా కొట్టలేదు కదా, మనము ఇప్పుడు ఇలా కొట్టేసామనుకో, ఇది టాస్క్ లేకుండా ఇలానే ఎండ్ అయిపోయింది. మనకి టాస్క్ ఆడితేనే మనకి ఎపిసోడ్స్ వస్తాయి, మనకి కొంచెం స్క్రీన్ స్పేస్ వస్తుంది, మనకి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మనకి ఈ వీక్ మనం కొంచెం కనిపిస్తాము, ఇట్లా ఇవన్నీ చెప్తారనమాట. ఎవరు, పవన్ కళ్యాణ్ చెప్తాడు అనుకుంటా ఇట్లా. అందుకని మనం 2 టీమ్స్ ఒక డెసిషన్కి వచ్చి మనం ఇద్దరం బజర్ కొట్టుకోవద్దు అన్నట్టు ఇద్దరు కొట్టేసుకున్నారు బజరు, మళ్ళీ కొట్టలేదు అని మాట్లాడుకుంటారు.
ఇది కొంచెం ఇది అంటే లైక్ అందరూ దొంగలే, బట్ అంటే ఇద్దరు దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు ఇద్దరు కామ్గా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవాలన్నట్టు ఉంటుంది. ఇదైతే లైక్ అంటే ఇద్దరు బజర్ కొట్టారు, మళ్ళీ నేను కొట్టలేదు అని ఇద్దరు మళ్ళీ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా కొట్టే ఉంటారు అని. సో ఇది ఆబ్వియస్లీ అండి, ఇది కొంచెం సిల్లీ టాస్క్ ఏమో కొంచెం అసలు. సో ఇద్దరికి 1 గంట పెరిగిద్ది టాస్క్ అయిపోయాక. గంట పెరిగాక తర్వాత మెల్లిమెల్లిగా టైమర్ తగ్గుతుంది. ఇంకా అది ఫస్ట్ ఆబ్వియస్గా ఇంకా ఓనర్స్కి 0 అయిపోయింది, వాళ్ళు గెలుస్తారు. ఇంకా టెనెంట్స్కి ఒక 2 గంటలు ఉన్నట్టుంది. ఇంకా 2 గంటలు ఉంటే మీరు ఆ 2 గంటలు అయ్యాక పడుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్తారు. సో ఆ 2 గంటలు అయ్యేంత వరకు పడుకోకూడదంట. ఇంకా ఇక్కడ భరణి గారు సుమన్ శెట్టి గారితో నేను గేమ్ మరీ జెన్యున్గా ఆడేస్తున్నాను అని బాధపడుతున్నారా అన్నట్టు అడుగుతాడు. లేదు అలా ఏం లేదు అంటారు సుమన్ శెట్టి గారు. రాముతో కూడా బాధపడుతున్నారంట కదా, తను చెప్పాడు ఇలా భరణి అన్న చాలా బాధపడుతున్నారు, మాకు హెల్ప్ చేయలేకపోతున్నందుకు, వాళ్ళకి చేయాల్సి వస్తున్నందుకు ఇట్లా బాధపడుతున్నారు, ఇట్లా రాము చెప్పాడని సుమన్ గారు కూడా చెప్తారు. నేను అంత జెన్యున్గా ఆడినా వాళ్ళు అసలు నన్ను నమ్మట్లేదు, వాళ్ళలో ఒకళ్ళలాగా చూడట్లేదు అని భరణి గారు ఫీల్ అవుతారు. సో ఇక్కడ సుమన్ గారు కూడా అంటారనమాట, మేము రాంగ్ స్టెప్ వేసాము, మిమ్మల్ని అటు పంపించి మేము చాలా వీక్ అయిపోయాము అండ్ వాళ్ళకి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ యాడ్ చేసాము. అది నిజమేనండి, అది ఎవరు ఊహించలేదు. సుమన్ గారు ఏమంటారంటే మీరు అటు వెళ్తే వాళ్ళలో కూడా మనోళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఓనర్స్లో కూడా ఒకళ్ళు మనోళ్ళు ఉంటారు అనుకున్నాం, కానీ ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోలేదు అన్నట్టు సుమన్ గారు అంటారు. సో ఇక్కడ సుమన్ గారు చాలా ఎమోషనల్ అవుతారు, అది చూసినప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట, మిమ్మల్ని బాగా కోల్పోయాము మిమ్మల్ని అన్నట్టు బాగా ఎమోషనల్ అవుతారు. ఇంకా ఇది ఇంకా కానీ భరణి గారు మాత్రం ఏదైనా గేమ్ వస్తే నిజంగానే ఓనర్స్ టీంలో ఉన్నారు కాబట్టి అది న్యాయంగానే ఆడుతున్నారు. భరణి గారు అయితే ఫీల్ అవుతారు, ఇట్లా ఏమన్నా వాళ్ళు నన్ను నమ్మట్లేదు, ఏమన్నా మీతో అన్నీ చెప్పేస్తున్నాను ఇట్లా అనుకుంటారు అన్నట్టు. అది ఓకే, అది మనకి చూపించినంత వరకు అయితే ఆయన గేమ్ జెన్యున్గానే ఆడుతున్నారు. ఓకే, ఆయనకి ఇష్టం, టెనెంట్స్ అంటే ఇష్టం ఉన్నా కానీ గేమ్ అయితే ఓనర్స్ వైపే ఆడుతున్నారు. అది ఎవరైనా అన్నాళ్ళు వాళ్ళతో కలిసి వచ్చినప్పుడు సడన్గా ఓనర్స్ వైపు ఇష్టం రాదు కదా, అలా వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు ఏదో తేడా అంటే ఐ మీన్ లైక్ వాళ్ళు కరెక్ట్ కాదు అన్నట్టు, అండ్ జనాలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎగెనెస్ట్ అవుతారు. ఇదేంటి ఇన్నాళ్ళు వాళ్ళతో కలిసి ఉండి ఇప్పుడు ఇటు వెళ్ళిపోయాక వీళ్ళతో ఉంటాం ఏంటన్నట్టు. అది ఆయన కరెక్ట్గానే ఉన్నారు. గేమ్కి వచ్చినప్పుడు ఓనర్స్ వైపు ఆడుతున్నారు, ఈజ్ లైక్ అబ్సల్యూట్లీ రైట్ అనమాట. సో ఇక్కడ ఆయన బాధపడేది కొంచెం ఓకే, ఆయనకు అలా ఒంటరిని చేసినట్టు అనిపించిందేమో, బట్ వాళ్ళకి ఇన్నాళ్ళు వాళ్ళతో వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళకే ఆల్రెడీ గొడవలు ఉన్నాయి, ఈయన కొత్తగా కలుపుకోవాలి అంటే కొంచెం కష్టమే అని చెప్పాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇది అయిపోయింది, నెక్స్ట్ డే సాంగ్ ప్లే అయిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది నైట్ అయిపోయింది అనమాట. 2 టీమ్స్ టైమర్ 0 అయిపోయింది, ఇంకా వీళ్ళు పడుకోవడానికి వెళ్తారు, అయిపోయింది. నెక్స్ట్ డే రంగస్థలంలో సాంగ్ ప్లే చేస్తారు. నెక్స్ట్ రాముకి ఇంట్లోకి రావడానికో ఫుడ్కో దేనికో అడుగుతుంటే ప్రియా పాట పాడమని అడుగుతుంది, ఆయన పాట పాడతారనమాట. నెక్స్ట్ ఎవరు తనుజ గారు ఐరనింగో ఏదో చేస్తారు, స్టీమింగో ఐరనింగో ఏదో చేస్తూ ఉంటే కెప్టెన్ రూమ్ వైపు చూసి నాకు కెప్టెన్ రూమ్ చూస్తే బాధ వేస్తుంది, పాపం ఆ రూమ్ ఏం చేసిందో అన్నట్టు అంటారు. దారుణంగా ఉంది ఆ రూమ్ అంటారు శ్రీజ గారు, వీళ్ళిద్దరు అనమాట, తనుజ గారు శ్రీజ గారు. అంత దారుణంగా పెట్టుకుంటారా, అన్నీ నింపుకున్నారు ఆ రూమ్లో, తర్వాత ఎలా తీస్తారో అవన్నీ అన్నట్టు, అంటే మళ్ళీ తర్వాత వెళ్ళిపోవాలి కదా, సో అప్పుడు ఎలా తీస్తారో అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మనకు ఆ రూమ్ ఫుడ్ అంటే కొంచెం చూపిస్తారనమాట మనకి, అది నిజంగానే కొంచెం నీట్గా లేదులేండి, చూపించినప్పుడు అయితే నీట్గా లేదు. ఇక్కడ ఫ్లోరా గారు సంజన గారు మాట్లాడుకుంటారు వాష్రూమ్ దగ్గర అనుకుంటా. సో
నేను మీరు బ్యాడ్ పర్సన్ కాదు సంజన గారు. నిన్న అప్పుడు ఫ్లోరా గారు ఏమంటారంటే, నిన్న మీరు థమ్స్అప్ ఇచ్చారు కదా, మీరు చెప్పారు. సో అప్పుడే నేను ఐ రియలీ ఫెల్ట్ సో గుడ్, ఐ రియలీ ఫెల్ట్ యూ కేర్డ్. సో వీళ్ళిద్దరు కూడా కొంచెం కలుస్తున్నారండి, అందరు కలిసిపోతున్నారు. ప్రస్తుతం అయితే సంజన గారికి హరీష్ గారికి గొడవలు ఉన్నాయి. ఇంకా మేబీ సుమన్ గారికి సంజన గారికి ఏమన్నా లైట్గా ఉన్నాయేమో. ఇంకా అంతకు మించి నాకు అంత రైవలరీ ఎవరి మధ్య కనిపించట్లా. ఎవరినన్నా మిస్ అవుతున్నానా? ఓకే, ఇంకా అది నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే ఆ గేమ్కి అప్పుడు వస్తుంది అంతే, తర్వాత నేను పెట్టుకోను మనసులో అన్నట్టు అంటారు. పోటాపోటీగా ఏదో గేమ్కి అది కావాలి, గేమ్కి కాంపిటీషన్ కావాలి అన్నట్టు సంజన గారు చెప్తారు. ఇంకా ఆ సీన్ అయిపోయింది. నెక్స్ట్ సంజన గారు ఏంటంటే ఫుడ్ తింటా ఉండి తను తినేటప్పుడు కొంచెం రితుకు కూడా పెడతారనమాట నోట్లో. నీకు తినిపిస్తే నా చెల్లికి తినిపించినట్లు ఉంటుంది అన్నట్టు చెప్తారు. అది తినిపించేటప్పుడు కరెక్ట్గా ప్రియా గారు వస్తారు, చూస్తారు. అంటే తినిపించేటప్పుడు రారులేండి, పెట్టేసాక కొంచెం తినేసేటప్పుడు చూస్తారు. రితు తినడం కనిపిస్తుంది కదా, నమలడం. సో అడుగుతారు, అడిగితే దిస్ ఈస్ టూ రాంగ్, నా ప్లేట్లోదే కదా అట్లా అంటారు సంజన గారు. నేనేమో నిన్న పెడితే నన్ను సంచాలక్ అంత క్లాస్ పీకాడు, అదే మనీష్ని పెట్టారు కదా దానికి, ఫుడ్ దొంగతనానికి వీటికి పెట్టారు కదా. సో నేను సంచాలక్ని పిలుస్తా అని మనీష్ని పిలుస్తుంది. ఇలా పెట్టారని చెప్తే ప్రూఫ్ ఉన్నారంటే డిమోన్, రాము, బర్ని అన్న వీళ్ళందరూ ఉన్నారని ప్రియా చెప్తుంది అనమాట. నన్ను అయితే అరుస్తారు, నిన్న ఇది అన్నారు, ఇప్పుడు కెప్టెన్ని క్వశ్చన్ కెప్టెనే మనల్ని క్వశ్చన్ చేస్తారు, ఇప్పుడు ఇది మీరు ఏంటి యాక్షన్ తీసుకోండి అన్నట్టు అంటారు ప్రియా గారు. సో మరి స్విమ్మింగ్ పూల్లో నూకాలా అన్నట్టు అంటాడు మనీష్. అంటే కెప్టెన్ని ఎట్లా నూకుతారండి అన్నట్టు అంటారు సంజన గారు. కెప్టెన్ ఎట్లా అన్నట్టు అడిగితే ఇంక కెప్టెన్ మిస్టేక్ మరి ఉంది కదా అన్నట్టు అంటారు. ఈ గ్యాప్లో శ్రీజ గారు అక్కడ దొంగతనం చేస్తున్నట్టు చూపిస్తారనమాట చాక్లెట్లు. సో కెప్టెను ఇప్పుడు మానిటర్ కన్నా ఎక్కువ, సో పెట్టచ్చు కదా అన్నట్టు అంటారు సంజన గారు. బట్ మీరు ఇన్ఫామ్ చేయాలి కదా మానిటర్కి అన్నట్టు. అంటే నర్వస్ అయింది మీరు సడన్గా రాగానే, అంటే మీరేమైనా బేబీ నర్వస్ అవ్వడానికి అన్నట్టు అంటారు. అయినా ఇక్కడ మళ్ళీ హరీష్ గారు ఈ గ్యాప్లో దూరుతారనమాట. మీరు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, మీరు బిగ్ బాస్ కన్నా ఎక్కువ అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు, ఇది మీ ఇల్లు కాదు అన్నట్టు దూరుతారు. ఇంకా ఇక్కడ మనీష్ ఏమో మీరు సరే తినిపించారు, మళ్ళీ అబద్ధం ఎందుకు ఆడుతారు, మీరేమో ఫ్రూట్స్ అన్నీ ఇస్తారు, నేనేమో జస్ట్ నా ప్లేట్లోది ఒక ముద్ద పెడితే అది నేను సుపీరియర్ అయ్యి ఉండి పెట్టినందుకు ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారా అని అడుగుతారు అనమాట. అదే మీరు ఫ్రూట్స్ అన్నీ పెడితేనే నిన్న మీరు పెట్టిన సంచాలక్ మనీషే వచ్చి నన్ను క్వశ్చన్ చేశాడు అన్నట్టు చెప్తారు ప్రియా గారు. సో ఇక్కడ రితు గారు ఫీల్ అవుతారనమాట. దానికి డీమన్ పవన్ కన్సోల్ చేస్తా, అదేం లేదు ఆమె పెడుతున్నారు, మళ్ళీ మమ్మల్ని ఏమో పెట్టద్దు అంటారు, మరి మాకు పెట్టాలని ఉంటుంది కదా, సో ఉంటే అందరూ ఎవరు పెట్టకూడదు, వారు పెడితే అందరూ పెట్టాలి కదా అన్నట్టు డీమన్ పవన్ కన్సోల్ చేస్తూ ఉంటే, ఇంకా నెక్స్ట్ ప్రియా గారు మేమైతే ఫన్ వేలో మేము తోస్తాము అన్నట్టు స్విమ్మింగ్ పూల్లో కంటే నాకు క్లోరిన్ అలర్జీ ఉంది అని సంజన గారు చెప్తారు. మరి రాముకి ఇచ్చారు కదా అప్పుడు ఆలోచించాలి కదా అన్నట్టు రాముని ఏమైనా తోసారా స్విమ్మింగ్ పూల్లో అనుకున్నా, ఏమైనా తోసారేమో ఎపిసోడ్. సంజన గారు రేపటి నుంచి నువ్వు లేవు అసిస్టెంట్ కుక్గా అదే చెప్తారు ఇమాన్యువల్కి, ఇంకా నీకు విడుదల అన్నట్టు చెప్తారు. ఎవరు ఇమాన్యువల్కి చెప్తారు సంజన గారు. బిడ్డను పట్టుకుందే రేపు నుంచి నా బిడ్డకు విడుదల ఏదో అంటే, నీ బిడ్డను పట్టుకుందే నువ్వు అన్నట్టు అంటారు ఇమాన్యువల్. అలా అని కాదు, నేను లోపల ఉంటే నువ్వు కూడా ఉండాలి కదా, ఉంటే నాకు కొంచెం ఎంటర్టైనింగ్ అన్నట్టు ఏదో చెప్తారు. ఇంకా ఇక్కడ డీమన్ పవన్ అండ్ తనుజ గారు అనమాట. తనుజ గారు అని ఫస్ట్ పిలిచి అప్పుడప్పుడు తనుజ అంటాను, ఆమెడు ఏమనుకుంటారో ఏమో అంటే నేనేం అనుకోను అన్నట్టు అంటారు తనుజ గారు. అన్నాక అయినా నేనే పెద్దలేండి అని అంటాడు, అంటే నేనే ఎల్డరా ఏదో అన్నట్టు అంటాడు. అంటే ఆమె అన్నయ్య అనిద్ది సడన్గా, అంటే అని
ఫ్రెండ్ అన్నారు, అన్నయ్య అన్నారు, రేపు ఏమంటారు అన్నట్టు అంటాడు డీమన్ పవన్. ఇంకా ఇక్కడ సంజన గారు ఇమాన్యువల్ మనీష్ డిస్కషన్ అనమాట. 14 మంది వచ్చిన నేను కరెక్ట్ అని నమ్మితే నేను అట్లనే గట్టిగా నుంచుంటా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. తర్వాత సంజన గారు ఏం చేస్తారు, రేపు నుంచి ఇంకా ఇవన్నీ నాకు ఉండవు లగ్జరీస్ అన్నీ అని థమ్స్అప్ బాటిల్స్ అన్నీ ఆమె లగేజ్లో పెట్టుకుంటారు. కొన్ని కింద కనిపించకుండా థమ్స్అప్ బాటిల్స్, చాక్లెట్స్ ఇవి కొన్ని పెట్టుకుంటారు. నెక్స్ట్ బిగ్ బాస్ అనమాట. ఓనర్స్ గెలిచారు కాబట్టి టెనెంట్స్ టీమ్ సెలెక్ట్ చేయాలి. ఎవరు ఈ ఓనర్స్లో నుంచి 4 తీసేయమంటారు. 4 మెంబర్స్ని తీసేస్తే ఓన్లీ ఇంకా 3 మిగులుతారు. సో ఏ 4 మెంబర్స్ని తీసేస్తున్నారో వచ్చి చెప్పమంటే వీళ్ళు వెళ్తారు డిస్కషన్కి. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కరి పేరు చెప్పి వీళ్ళకి ఓకేనా వీళ్ళు కాదా అట్లా అడుగుతారనమాట. సో ఇక్కడ టెనెంట్స్ ఫస్ట్ డీమన్ పవన్ని ఎవరెవరు వద్దనుకుంటున్నారు. ఇంకా సంజన గారు, ఫ్లోరా గారు, రాము, ఇమాన్యువల్ అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళ 5 మెంబర్స్ లిఫ్ట్ చేస్తారు. సో అవుట్ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ని కూడా రాము గారు లిఫ్ట్ చేస్తారు, ఇమాన్యువల్ లిఫ్ట్ చేస్తారు, ఫ్లోరా గారు లిఫ్ట్ చేస్తారు, సుమన్, సంజన వీళ్ళందరూ లిఫ్ట్ చేస్తారు. అంటే 5 పీపుల్ లిఫ్ట్ చేస్తారు. ప్రియా గారినేమో ఇమాన్యువల్, రాము, సంజన వీళ్ళు లిఫ్ట్ చేస్తారు వద్దని. హరీష్ గారినేమో ఫ్లోరా, సుమన్ గారు, ఇమాన్యువల్, సంజన గారు, రితు గారు వీళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఫ్లోరా గారు నాకు గేమ్ అర్థం కాలేదు. అంటే ఎవరైతే వద్దో వాళ్ళకి హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు హరీష్ గారు క్లోజే, పవన్ కళ్యాణ్ కూడా మానిటర్, వాళ్ళిద్దరూ బాగానే మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా లిఫ్ట్ చేశారు మరి. సో నాకు అర్థం కాల. లేకపోతే నేనేమన్నా వాళ్ళు కావాలి వీళ్ళు మాకు ఓకే అన్నదానికి రేజ్ చేస్తున్నారా నాకు అర్థం కాల. అదే వద్దు అన్నదానికే రేజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు హరీష్ గారికి సంజన గారు కూడా రేజ్ చేశారు. హ్యాండ్ రేజ్ చేశారంటే అది ఖచ్చితంగా అర్థమవుతుంది ఆమెకు సంజన గారికి హరీష్ గారు అంటే పడదు. సో ఖచ్చితంగా కెప్టెన్ కావాలని అయితే రేజ్ చేసి ఉండరు. సో ఇంకా శ్రీజ గారికేమో రాము, ఫ్లోరా, తనుజ గారు రేజ్ చేస్తారు. మనీష్ గారికి సంజన ఒకటే చెప్తారు, మనీష్ ఓకే బాగా చేయగలడు అన్నట్టు. నాకు ప్రియా కాకుండా దమ్ము శ్రీజ కావాలి అని అడుగుతారు ఎవరు, సంజన గారు. ఇంకా ప్రియాని తట్టుకోలేమంటారు. ప్రియాని అయితే తట్టుకోలేము ఇట్లా అని. ఇక్కడ ఎవరు, రితు గారు పవన్ కళ్యాణ్ బదులు డీమన్ పవన్ని స్వాప్ చేద్దాం ఏదో అంటారు ఇట్లా. సో టోటల్గా ఫైనల్గా డిసైడ్ అయ్యి వచ్చి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే బర్నీ గారు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇంకో ఇద్దరికి పోటీ అనమాట. ఇంకో నెక్స్ట్ ఇద్దరిని ఎవరిని సెలెక్ట్ చేయాలి అని. సో డీమన్ పవన్ని సెలెక్ట్ చేస్తారు. రితు గారికి ఆబ్వియస్గా డీమన్ పవన్ ఒకళ్ళు. థర్డ్ పర్సన్ మనీష్. ఇది సంజన గారి చాయిస్ అనమాట. మనీష్ సంజన గారే కాదు, మేబీ ఇమాన్యువల్తో కూడా క్లోజ్గానే ఉంటాడు మనీష్. ఇంకా సో ఇలా ముగ్గురిని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. బయటకు వచ్చి చెప్తారనమాట, ఇట్లా ప్రియా గారిని మేము సెలెక్ట్ చేయలేదని ఫస్ట్ చెప్తారు. ఎందుకు అని అడుగుతారు. నిన్ను అంటే మానిటర్గానే హ్యాండిల్ చేయలేకపోయాను కెప్టెన్గా ఉన్నప్పుడు. ఇంకా క్యాప్టెన్ అంటే మరి మా అవుట్ హౌస్ అంటే మేము బయట సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో నువ్వు ఎలా చేస్తావు అన్నట్టు సంజన గారు చెప్తారనమాట. సో ఇక్కడ ఈయన ఎవరు ఇమాన్యువల్ చెప్తారు, అదనే కాదు మీ పర్ఫార్మెన్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిసిషన్ తీసుకున్నాం అన్నట్టు చెప్తారనమాట. మీరు ఫేవరెటిజం చేస్తున్నారు, ఫుడ్ మానిటర్ నేను ఫుడ్ మానిటర్గా ఈక్వల్గా ఉన్నాను, అందరికీ పెడుతున్నాను, పెట్టకపోతే ఎవరికి పెట్టట్లేదు, ఇట్లా ఏదో ప్రియా గారు హర్ట్ అయ్యారు. ఇంకా దానికి మీకు 2 ఓట్సే పడ్డాయండి, ఎక్కువ ఓట్స్ పడితే మీకు సెలెక్ట్ అయ్యే వాళ్ళు అన్నట్టు చెప్తారు ఎవరు, రితు అను తనుజ. సో ఆ 2 ఓట్లు ఎవరియో మరి, వీళ్ళిద్దరియేనేమో, రితు అండ్ తనుజావేనేమో మరి ఏమో. సో
నెక్స్ట్ హరీష్ గారికి మీకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ, ప్రిడిక్ట్ చేయలేము. సో కెప్టెన్గా ఉంటే మీరు మరి మా లైక్ ఎలా హ్యాండిల్ చేస్తారో మాకు కాన్ఫిడెన్స్ లేదు అన్నట్టు తీసుకొస్తారు. ఇంకా ఆయన మీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం, బట్ మూడ్ స్వింగ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు అన్నట్టు అంటారు. హరీష్ గారు ఫైన్ అండి, ఏం ఆర్గ్యూ చేయలేదు. ఇక్కడ శ్రీజ గారు అడుగుతారు నాకెందుకు ఇవ్వలేదు అన్నట్టు. ఇక్కడ సంజన గారు చెప్తారు నేను మీకే ఓట్ చేశాను, బట్ మీకు ఓట్స్ తక్కువ వచ్చాయి అన్నట్టు చెప్తారు సంజన గారు. ఇంకా కంపారిటివ్గా లైక్ ఇప్పుడు మేము సెలెక్ట్ చేసిన వాళ్ళలో చూసుకుంటే వాళ్ళు బెటర్ అనిపించారు అన్నట్టు రితు చెప్తారు. అంటే ఎవరినైతే సెలెక్ట్ చేశామో వాళ్ళు బెటర్ అనిపించారు మీ అందరికన్నా అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని తీసేసామని చెప్తారు. తను వచ్చి మీరు ఇలా కెప్టెన్కి ఈ పాయింట్స్ చూడకూడదు, తను కెప్టెన్గా అది చేయగలడా లేదా అని చూడాలి, కానీ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కాదని చెప్తాడు. వీళ్ళకి డెఫినెట్లీ ఎవరన్నా నచ్చదులేండి ఆ ప్లేస్లో, బట్ వీళ్ళు ఏంటోనండి వీళ్ళ టోనే అంతో, ముఖ్యంగా ప్రియా గారిదిను శ్రీజ గారిది అయితే వీళ్ళ టోనే అంతో ఏంటో, మరి వాళ్ళు మాట్లాడితేనే అది గొడవ వేసుకున్నట్టు ఉంటుంది నాకైతే. ఇంకా పవన్ కళ్యాణ్ ఇట్లా అంటాడు కదా, లైక్ కెప్టెన్ అంటే చేయగలడా లేదా ఇవి చూడాలి అంటే, నువ్వు అథారిటీ చూపిస్తావు అందుకని సెలెక్ట్ చేయలేదు అని రితు గారు డైరెక్ట్గా చెప్పేస్తారు. సో వాళ్ళ ముగ్గురు చూపిరా అన్నట్టు అడుగుతారు. సో ఇంకా వాళ్ళ ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేశారు రీజన్స్ చెప్పండి అన్నట్టు అడుగుతారు. భరణి గారిని సెలెక్ట్ చేశామంటారు, ఇది ఫేవరెటిజము అన్నట్టు అంటారు. అందరూ కలిసి ఫేవరెటిజం అంటే ఫేవరెటిజం కాదు, అలా ఏం లేదంటే ప్రియా గారు జనాలు నవ్వుతారు, జనాలు నవ్వుతారు ఇట్లా అంటే సింపుల్ సొల్యూషన్, ఆయన ఉంటే హౌస్లో హార్మనీ ఉంటుంది, 1 వీక్ మీదే చూసాము మీరు చెప్తున్నారు మళ్ళా అన్నట్టు అంటారు శ్రీజ గారు. ఇక్కడ ఈయన ఎవరు మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎగ్గు విషయంలో ఎస్కలేట్ అయింది ఆయన వల్లే అంటారు. ఎస్కలేట్ అయింది ఆయన వల్ల కాదు, మీరందరూ సీన్ క్రియేట్ చేశారు, హౌస్లోకి రావద్దు ఇంకోటి ఆయన చేశారు ఓకే, బట్ మీరు స్టార్ట్ చేశారు అది. ఇప్పుడు సంజన గారివి దొంగతనం అయినాయి, ఆమె సైలెంట్గానే ఉన్నారు కదా, సీన్ అయింది ఆమె దగ్గర, హౌస్లోకి రానివ్వం, ముందు ఎందుకు చెప్పలేదు, అడిగి నాకు 3వ సారి ఎందుకు చెప్పారు, ఇట్లాంటివన్నీ చేశారు మీరు. ఇంకా మనీష్కి ఏమో మానిటర్గా అవకాశం రాకపోయినా ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఇలా సంచాలకుగా తను బాగా చేశాడు, సో హీ డిజర్వ్స్ అన్నట్టు చెప్పారు. అది ఫేవరెటిజం అన్నారు. ఇక్కడ ఫేవరెటిజం నేను లేదన్నట్లా ఉంది, ఆబ్వియస్లీ ఆ ప్లేస్లో మనమున్న మనకి ఇష్టమైన వాళ్ళనే మనం సెలెక్ట్ చేసుకుంటాం, అందులో తప్పేం లేదు. బట్ బర్నీ గారు ఫేవరెటిజం ఉన్నా కానీ ఆయన డిజర్వ్డ్ కూడా, అంటే ఆయన ఇంతవరకు అంత పెద్ద తప్పులేం చేయలేదు. ఇంకా మనీష్ గారే కొంచెం రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు కాబట్టి నాకు అంత ఓకేనా ఇప్పుడే ఆయన కెప్టెన్ అవ్వడం అన్నట్టు అనిపించింది. తర్వాత డీమన్ పవన్ అండ్ మనీష్ గారికి ఎక్కువ ఓట్స్ కూడా వచ్చాయంట. మరి మేబీ ఆయన అందరితో ఏమన్నా ర్యాపో బాగా మెయింటైన్ చేస్తున్నాడా ఏంటి అనుకున్నా నేను. దానికి శ్రీజ గారు ఏమంటారు, మీరు చేయాల్సిన పని అంతా అతని చేత చేపించుకొని, అంటే కెప్టెన్గా మీరు చూసుకోవాలి, అవన్నీ మీరు చేయకుండా అతనికి చేసి ఇప్పుడు ఫేవరెటిజం చూపిస్తున్నారు అన్నట్టు. అంటే తను ఎక్కువ ఆర్గ్యూ చేయడు, సాఫ్ట్గా వెళ్తాడు, వీళ్ళని ఇండైరెక్ట్గా అన్నట్టు అనిపించింది వీళ్ళు ఎక్కువ ఆర్గ్యూ చేస్తారని. నెక్స్ట్ డీమన్ పవన్, తను 2 పక్కల ఈక్వల్గా ఉంటాడు, అంటే ఓనర్స్ వైపు టెనెంట్స్ వైపు 2 పక్కల ఈక్వల్గా ఉంటారని వీళ్ళని సెలెక్ట్ చేశామన్నారు. ఓకేలేండి, డీమన్ పవన్ నిజంగానే ఇద్దరితో బాగానే ఉంటాడు, బర్నీ గారు కూడా పర్లేదు బాగానే ఉంటారు, మనీష్ ఎలా ఉంటాడో నాకు డౌటే, చూడాలి. ఇంకా టెనెంట్స్లో నుంచి బెస్ట్ ప్లేయర్ని వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేయమన్నారు, డీమన్ పవన్, బర్నీ గారు, మనీష్. వీళ్ళు ఇమాన్యువల్ని సెలెక్ట్ చేస్తారు, బాగానే సెలెక్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఇమాన్యువల్ కూడా గెలిచాడు అనుకోండి, ఓనర్ అయిపోతాడు, ఇటువైపు వచ్చేస్తాడు, 1 వీక్ వెళ్ళండి, బట్ స్టిల్. సో ఇక్కడ డిస్కషన్స్ జరుగుతాయి మళ్ళీ. నేను ప్రియా గారు అనమాట, నేను పాయింట్స్ అడిగితే చెప్పలేదు, నన్ను ఎందుకు చేయలేదని శ్రీజ అడిగితే చెప్పావు, అంటే నేను పిచ్చిదాన్నా, నేను అడిగితేనేమో రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, మేము జస్ట్ సెలెక్ట్ చేసుకొని చెప్పొచ్చు అన్నావు, అదే మాట శ్రీజాకి కూడా చెప్పొచ్చు కదా అన్నట్టు ప్రియా గారు ఫీల్ అవుతారు. ఇది ఓకేలేండి అంటే ఓకే, ఇది నిజంగానే ఒకళ్ళకేమో రీజన్ చెప్పి మనకు చెప్పకపోతే అది కొంచెం ఫీల్ అవుతాం ఆబ్వియస్గా. అక్కడ శ్రీజ గారు సంజనాని అడుగుతారు, నేను మిమ్మల్ని కెప్టెన్ చేసా అంటే సంజన గారు ఏమంటారు, నేను నిన్ను నామినేట్ చేయలేదు కదా, డైరెక్ట్ నామినేషన్ వచ్చినా కానీ నాకు పవర్ వచ్చిన
అది లెక్కలోకి రాదు. కానీ ఇక్కడ ఆమెకి ఇచ్చింది, శ్రీజ నేమ్కి సెలెక్ట్ చేసింది. బట్ ఓట్స్ ఎక్కువ రానప్పుడు ఆమె చెప్పొద్దు అనమాట, ఇది నా ఇండివిజువల్ డెసిషన్ కూడా కాదు, గ్రూప్గా కదా, ఇప్పుడు నా ఇండివిజువల్ ఒక్కదాని డెసిషన్ అంటే ఛాన్స్ ఉంటుంది కదా అన్నట్టు చెప్తారు. సో నేనేమో ఇక్కడ ప్రియా గారు, నేనేమో క్యాప్టెన్తో తిట్టించుకొని మరీ ఫుడ్ ఇస్తూ ఉంటాను, ఇట్లా వేయలేదని ఫీల్ అవుతున్నారు. సో ఇక ఇక్కడ ఇమాన్యువల్ కొంచెం కన్విన్స్ చేస్తూ ఉంటారు, ఇది అందరి డెసిషన్, నా ఒక్కడితే కాదు, ఇంకేం చేయలేను కదా అన్నట్టు. ఏదో ఇంకా తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఏం లేదండి, 3 సార్లు అదే పెయింట్ పూసుకోవాలి. పెయింట్ అంటే 3 టీ షర్ట్లు వేసుకొని ఉంటారు, ఒకరికొకరు పెయింట్ పూసుకోవాలి. ఎవరి షర్ట్కి అయితే ఎక్కువ పెయింట్ ఉంటుందో ఆ రౌండ్కి వాళ్ళు అవుట్ అయిపోతారు. ఫస్ట్ రౌండ్లో ఒకళ్ళు అవుట్ అయ్యాక 2 మిగులుతారు, 2 మళ్ళీ పెయింట్ పూసుకోవాలి. మళ్ళీ ఆ 2లో ఒకళ్ళు అవుట్, 2 కాదు సారీ 4, 3 ఉంటారు, 3 తర్వాత 2 వస్తారు, 2 తర్వాత ఒకళ్ళు మిగులుతారు, అది వాళ్ళు విన్నర్ అట్లా. సో ఫస్ట్ ఇంకా రితు గారు సంచాలక్ దీనికి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కూడానండి వీళ్ళు ఫేవరెటిజం అని అరుస్తూ ఉంటారు. శ్రీజ గారు ఫేవరెటిజం కాదు, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఇట్లా అరుస్తూ ఉంటారు. మనీష్ ఏం చేస్తాడంటే గేమ్ స్టార్ట్ అవ్వగానే అందరి ప్లేట్స్ ఉంటాయి కదా, కలర్ ఉన్న ప్లేట్స్, అదేంటంటే 4కి 4 ప్లేట్లు ఇస్తారండి. ఆ కలర్ తీసుకొని వేరే వాళ్ళకి పూయడానికి ఆ ప్లేట్లు వేరే వాళ్ళే పడేస్తాడు, వాళ్ళకి లేకుండా ఉండడానికి, కలర్ లేకుండా. ఇది స్ట్రాటజీ బాగానే అనిపించింది కానీ అండి, ప్రతి దానిలో ఈ స్ట్రాటజీ ఒకటి వాడుతున్నాడండి. ఇంకో దానిలో కూడా రీసెంట్గానే ఏదో చూశాను, ఈ చక్రం టాస్క్లో కూడా స్టార్ట్ అవ్వగానే వెంటనే ఫస్ట్ మనీషే అనుకుంటా తోసింది ఎవరినో. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో మనీష్కి ఎక్కువ కలర్ అయింది, మనీషే అవుట్ అవుతాడు. దీనికి ఎవరు రితు గారు మీ వాళ్ళు అవుట్ అయ్యారు, దానికి ఎవరేం చేస్తారు అన్నట్టు ఏదో అంటే, ఇక్కడ 2 మా వాళ్ళే కదా, బర్నీ గారు మా వాళ్ళే, మనీష్ మా వాళ్ళే, ఆయన ఫస్ట్ నుంచి ఇక్కడే తెలుస్తుంది ఎవరు పక్కన అన్నట్టు మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. శ్రీజ గారు ఎవరు ప్రియా గారు, ఆ అమ్మాయి అందే అనుకోండి పొరపాటున, ఓకే వాళ్ళకి నిజంగానే ఇప్పుడు ఆయన గేమ్ అయితే మీ పక్కనే ఆడుతున్నాడు కదా, వాళ్ళకి బాండ్ ఉంది అంటే ఇప్పుడు ఓనర్స్ టీంలోకి వచ్చేసారు కదా అని వాళ్ళ బాండ్ తెంచేసుకొని ఏదో అలవాటున లైక్ మీ వాళ్ళు బర్నీ గారినేమో ఇటువైపు అన్నట్టు మాట్లాడింది, టెనెంట్స్ వైపు అని, ఆయన ఓనర్స్ వైపే ఆడుతున్నాడు. కాకపోతే అది బాండింగ్ వల్ల అట్లా అంది, అదేం పెద్ద మిస్టేక్ కాదు. దాన్ని కూడా పాయింట్ చేసి వీళ్ళు ఇప్పుడు ఏదో ఒక రీజన్ వల్ల టెనెంట్స్ వైపు వచ్చేసారనుకోండి, ఓనర్స్తో ఉన్న ఫ్రెండ్షిప్ కానివ్వండి ఏదైనా ఇదైపోయిద్దా, వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు మళ్ళీ ఇటు వచ్చినప్పుడు. సో నెక్స్ట్ విసిరేసుకుంటూ ఉంటారు కలరు, అలా విసిరేసుకోవద్దని చెప్తారనమాట ఎవరు రితు గారు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు అరుస్తూ ఉంటారు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని. ఎవరు వీళ్ళు శ్రీజాను ప్రియా, వీళ్ళిద్దరేనండి అరుస్తూ ఉంటారు. ఏంటో వీటి వల్లే కొంచెం వాళ్ళకి నెగిటివ్ అయ్యేది, ఇలాంటివే అనవసరంగా. ఎందుకు వాళ్ళ గేమ్ కాదు. ప్రియా గారు ఏమన్నారు, మొన్న బర్నీ గారిని ఏం చెప్పి నామినేట్ చేశారు, కెప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్, మీరు దానిలో టీమ్గా ఆడినట్టు అనిపించింది అన్నారు. ఇక్కడ మరి మీరెందుకు గ్రూప్ని తీసుకొస్తున్నారు, ఇది ఇండివిజువల్ టాస్కే కదా, గ్రూప్ గేమ్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక్కడ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే రితు గారు కావాలని ఇదేంటి వాళ్ళ టీం వాళ్ళని అంటే ఇమాన్యువల్ని గెలిపించాలని ట్రై చేస్తున్నారని వాళ్ళు అనుకున్నారని నాకు అనిపించింది వాళ్ళు చేసే గోల్కి. సో ఏం చేస్తారు, మధ్యలో ఒక రూల్ పెడతారు. ఏం రూల్ అంటే నేను స్టాప్ అని చెప్పాక మీరు ఆడటం ఆపేయాలని చెప్తారు. ఎందుకు చెప్పాలి ఈమె స్టాప్ అని అంటే, అక్కడ బజర్ మోగితే నేను స్టాప్ చెప్తాను అప్పుడు మీరు ఆపేయాలి అని చెప్తే ఓకే, బజర్ మోగకపోయినా స్టాప్ చెప్తే ఆపేయాలని చెప్తారు. అంటే అదేం చెప్పరు, బజర్ మోగకుండానే స్టాప్ చెప్తారు ఆడుకునేటప్పుడు. ఎవరు, బర్నీ గారు, డీమన్ పవన్, ఇమాన్యువల్, వీళ్ళు 3 కలర్ పూసుకుంటూ ఉంటారు. కలర్ పూసుకుంటూ ఉంటే ఫస్ట్ రౌండ్లో మనీష్ అవుట్ అయిపోతారండి. కలర్ పూసుకుంటూ ఉంటే
ఈమె సడన్గా స్టాప్ అని చెప్పిద్ది. స్టాప్ అని ఎందుకు చెప్పింది అనుకున్నా నేను. సరే, అక్కడ నేను స్టాప్ అని చెప్పినా బర్నీ గారు రంగు పూయడం ఆపలేదు, సో మీరు అవుట్ అని చెప్పిద్ది. ఇది నాకు అర్థం కాల ఏంటి అని. అంటే అక్కడ సంజన గారు కూడా అడుగుతారు ఎందుకు అవుట్ ఆఫ్ ద గేమ్ అంటే, నేను స్టాప్ అని చెప్పాక కూడా ఆయన ఆపలేదు అన్నట్టు అంటది. అంటే రీజన్ ఏంటి స్టాప్ చెప్పడానికంటే అదేం చెప్పదు మళ్ళీ రీతు గారు. ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ప్రాపర్ రీజన్ ఏమన్నా ఉంటే వాళ్ళు మరీ ఎక్కువ ఫిజికల్ అయిపోతున్నారు అందుకని నేను ఆపమని చెప్పాను అని చెప్పిన, ఏదైనా ప్రాపర్ రీజన్ ఉంటే ఆమెకి బాగుంటుంది, లేకపోతే ఇలా నెగిటివ్ అయిపోతారు ఇలాంటివి ఇలా చేస్తే. నెక్స్ట్ ఇంకా సెకండ్ రౌండ్ బిగ్ బాస్ అడిగినప్పుడు నేను ఆపమని చెప్పినప్పుడు ఆపలేదు కాబట్టి బర్నీ గారు అవుట్ అని ఆయన అవుట్ చేసేసిద్ది రితు గారు. అది చేయకుండా ఉంటే బాగుండేదేమో, బట్ అసలు ఆ రూల్ ఏంటి ఎందుకు అన్నట్టు అనిపించింది. తర్వాత ఇంకా D1 పవన్ ఇమాన్యుయల్ మిగులుతారు. సో ఇక్కడ D1 పవన్ ఏమైంది, టీషర్ట్ అంటే అలా పూసుకునేటప్పుడు టీషర్ట్ పైకి వెళ్ళిపోయిద్ది. టీషర్ట్ తీసేసి పూస్తున్నాడు కదా, అవుట్ చేయలేదు ఏంటని అడుగుతాడు ఇమాన్యుయల్. ఇందాక అవుట్ చేసావు కదా అన్నట్టు. అంటే నేను ఇందాక అవుట్ చేసింది టీషర్ట్ తీసి పూసినందుకు కాదు, అదే స్టాప్ అని చెప్పిన ఆపనందుకు అన్నట్టు. బట్ D1 పవన్కి చెప్తుంది ఇట్లా ఇదేలా వార్నింగ్, ఇలా చేయొద్దు, టీషర్ట్ తీసి పూయొద్దు అన్నట్టు చెప్తుంది. సో ఇక్కడ ఇద్దరు బాగానే ఆడతారు, నలుగురు బాగా ఆడతారులేండి. సో లాస్ట్కి ఇంకా ఇమాన్యుయల్కి ఎక్కువ ఉంటుంది. సో D1 పవన్ గెలుస్తారు, కెప్టెన్ అవుతారు. సో ఇలా ఎపిసోడ్ అయిపోయింది అనమాట. టోటల్గా ఇవాళ ఎపిసోడ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, బర్నీ గారికి స్టాప్ చెప్పడానికి ఏమన్నా ప్రాపర్ రీజనింగ్ ఉంటే అది చెప్పుంటే బాగుండేది, లేకపోతే చెప్పలేదు కాబట్టి రితు గారిది అక్కడ నాకు మిస్టేక్ అనిపించింది. శ్రీజ గారు, ప్రియా గారు వాళ్ళ గేమ్ కానప్పుడు అనవసరంగా వాళ్ళు రెచ్చిపోయి నెగిటివిటీ తెచ్చుకుంటున్నారు. అంటే అలాంటివి చేసి ఇంకా ఎక్కువ నెగిటివ్ అయిపోతుంది. నాకైతే వాళ్ళు గొడవ పడినప్పుడల్లా ఇరిటేషన్ వస్తుంది. వాళ్ళు మాట్లాడే పాయింట్ మీదకి వెళ్ళట్లేదు. వాళ్ళు గొడవ పడితే ఇంకా వాళ్ళదే మిస్టేక్ అన్నవే వెళ్తుంది. అలా అరుస్తున్నారు, ఆర్ అలా ఫేవరెటిజం ఒక యాటిట్యూడ్తో మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ సైడ్ ఒక జెన్యున్ పాయింట్ ఉన్నా, ప్రస్తుతానికి ఏం జెన్యున్ పాయింట్ లేదులేండి, ఉన్నా కానీ ఇలా నెగిటివిటీ వాళ్ళు తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి తర్వాత ప్రాబ్లం అయింది వాళ్ళిద్దరికి. ముఖ్యంగా ప్రియా గారండి కొంచెం మాట్లాడటం, మరి మాట్లాడే విధానమే అంతో మరి ఏంటో. ఏదైనా జరిగితే డెఫినెట్లీ అందరు ఫీల్ అవుతారండి మనల్ని సెలెక్ట్ చేయలేదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ బర్నీ గారు ఉన్నారు, వాళ్ళందరికీ క్లోజు, ఇంకో ఇద్దరే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా కొంత మనం అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఎలా వెళ్తారు, మనకి టెనెంట్స్లో అందరిలో క్లోజ్ ఎంతమంది ఉన్నారు, ఎవరితో క్లోజ్గా ఉన్నారు, అందుకే ఊరికే గొడవలు పెట్టుకోకూడదు. ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు మనకి ఎంతమంది క్లోజ్ ఉంటే అంతమంది ఓట్లేస్తారు. అక్కడ అందరితో ఏదో గొడవ పెట్టుకుంటారు. గొడవ అంటే గొడవ కాదులేండి, లైక్ వాళ్ళేమో చీటికి మాటికి రూల్స్ అని గొడవలు పెట్టుకుంటారు. ఇలాంటప్పుడు సపోర్ట్ కావాలంటే ఎలా ఇస్తారు? సో ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ చేయండి ఏమైనా పాయింట్ మిస్ అయితే. ఓకే, థ్యాంక్ యూ గైస్.